హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఇక డెలివరీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది హాస్పిటల్లో మార్నింగ్ 6కి అడ్మిట్ అవ్వాలన్నారు. సో లోపలికి అయితే ఎలా లేదంట వీళ్ళకి. సో వీళ్ళైతే బయటే కూర్చున్నారు. ఇదైతే హాస్పిటల్ అండి, చాలా పెద్దగా ఉంది, బాగుంది హాస్పిటల్ వచ్చేసి. సో హాస్పిటల్ వచ్చేసి ఫస్ట్ నా బేబీ బాయ్ ఎవరు డెలివర్ చేశారో అదే డాక్టర్ అండి. సరే తనే సజెస్ట్ చేశారు. సో అందుకని ఇదే హాస్పిటల్ వెళ్ళాము. ఇక్కడైతే బేబీ అయితే బయటకు వస్తుంది చూడండి. మా బాబు చాలా వెయిటింగ్, పాపకు బాబు అనేది మీరైతే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను, జెండర్ రివీల్. ఇప్పుడైతే బ్లాగ్లో అయితే ఏం చెప్పట్లేదు. హ్యాపీ ఫేసెస్ అండి, చాలా బాగుంది. ఫస్ట్ రాగానే వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. సో ఇక్కడైతే నేనైతే బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసిన తర్వాత ఇదైతే బయట ఐసీయూలో బేబీని అయితే నా దగ్గరనే పడుకోబెట్టుకున్నాను. ఇది మొత్తం అక్కడ, ఎందుకంటే 6 అవర్స్ మనకు ఇదే ఉంటుంది కదా, సి సెక్షన్ అయింది కదా, అందుకనే. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇక రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. 3 డేస్ తర్వాత అయితే డిశ్చార్జ్ ఉన్నారు. ఇదైతే డిశ్చార్జ్ రోజు వీడియో అండి. వాళ్ళైతే కొన్ని కిట్స్ ఇచ్చారు, అంటే బేబీ వైప్స్, డైపర్స్, క్లాత్స్ అవి కొన్ని ఇచ్చారు. అంతేం ఇవ్వలేదు, కానీ కొన్ని నార్మల్గా అయితే ఉన్నాయి. అవే వీళ్ళైతే ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది అయితే చెక్ చేసుకుంటున్నారు. ఇదైతే షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి ఏమేమి వచ్చాయి ఏంటి అనేది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న బ్యాగ్ కూడా ఇచ్చారు. ఇక బాక్సెస్ ఎందుకని తీసుకెళ్ళడం అని చెప్పేసి అన్ని బాక్సెస్ అక్కడే పడేసి అవన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికైతే సేఫ్గానే రీచ్ అయిపోయామండి. ఇంట్లోనే మంచిగా ఉంటున్నాను. నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, సి సెక్షన్ కదా, అందుకనే. సో థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.